సో హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఎన్టీపీసీ సెకండ్ స్లాట్ లో జరిగిన క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, లెట్స్ సీ ద వన్ బై వన్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అండ్ హూ ఇస్ ద యంగెస్ట్ గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ యూనిసెఫ్? యూనిసెఫ్ కి ఇప్పటి వరకు ఉన్న అంబాసిడర్స్ లో చాలా యంగ్ అయిన అంబాసిడర్ ఎవరు అని అడుగుతున్నారండి. సో ఈ పర్సన్ 2018లో అపాయింట్ చేశారు. ఎంత ఏజ్ లో అపాయింట్ అయ్యారంటే, యాక్చువల్లీ షీఈ్ యాక్ట్రెస్ అండి. షీఈ్ యాక్ట్రెస్. యాక్ట్రెస్ అండి. ఎంత ఏజ్ అంటే 14 సంవత్సరాల ఏజ్ లో యూనిసెఫ్ కి బ్రాండ్ అంబాసిడర్ కింద అపాయింట్ అయ్యారు. షీఈ్ అ ఫీమేల్ పర్సన్ అండ్ యాక్ట్రెస్ అని కూడా చెప్పొచ్చు. ఆ అమ్మాయి పేరేంటండి అంటే, దెన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే షీఈ్ బిలాంగ్స్ టు స్పెయిన్ కంట్రీ అని చెప్తాం. ఈవిడ ఏ కంట్రీ? అండ్ షీఈ్ బిలాంగ్స్ టు స్పెయిన్ కంట్రీ అని చెప్తాం అనమాట. ఓకేనా? సరే, ఇంతకీ ఆవిడ పేరేంటండి అంటే, దట్ ఈస్ మైలీ బాబీ బ్రౌన్ అంట. మైలీ బాబీ బ్రౌన్. సో 2018లో యూనిసెఫ్ కి గుడ్ విల్ అంబాసిడర్స్ కి అపాయింట్ చేయడం జరిగిందండి. సో యంగెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 సంవత్సరాల్లో ఈవిడ బ్రాండ్ అంబాసిడర్ కింద అపాయింట్ చేయడం జరిగింది. సో యాక్ట్రెస్ అనమాట. సరే, ఇంకో క్వశ్చన్ చూడండి దీనికి రిలేటెడ్ గా. మరి ఇండియా నుంచి గుడ్ విల్ అంబాసిడర్ కి ఎవరున్నారు? సో హూ వాజ్ ద పర్సన్ ఫ్రమ్ మరి ఇండియా? హూ ఇస్ ద పర్సన్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఏ హూ వాజ్ ద పర్సన్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఏ గుడ్ విల్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా టు యూనిసెఫ్? ఎవరండి అంటే ప్రియాంక చోప్రా. సో ఆన్సర్ ఎవరు? ప్రియాంక చోప్రా. మరి ఇండియాకి నుంచి ప్రియాంక చోప్రా కదా. ఇంకో క్వశ్చన్ రేపు మేబీ అడగడానికి స్కోప్ ఉండొచ్చు. సో హూ ఇస్ ద గుడ్ విల్ అంబాసిడర్ టు యూనిసెఫ్ ఫ్రమ్ సౌత్ ఏషియా? సౌత్ ఏషియా నుంచి యూనిసెఫ్ కి గుడ్ విల్ అంబాసిడర్ కి ఎవరున్నారండి అంటే, ఆన్సర్ వచ్చేటప్పటికి సచిన్ టెండూల్కర్ అవుతారు. సో చూడండి, సచిన్ టెండూల్కర్ సౌత్ ఏషియా మొత్తానికి గుడ్ విల్ అంబాసిడర్ కింద యూనిసెఫ్ కి అపాయింట్ అయ్యారు. ప్రియాంక చోప్రా ఇండియా నుంచి గుడ్ విల్ అంబాసిడర్ కి అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ ఎవరండి అంటే మైక్ బాబీ బ్రౌన్ హ్యాస్ 2018లో అపాయింట్ అయ్యారు అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. మరి ఈవిడ ఏ కంట్రీ అండి అంటే, స్పెయిన్ కంట్రీ అన్నాం కదా. స్పెయిన్ కంట్రీకి క్యాపిటల్ ఏమవచ్చు అంటారు? సో మాడ్రిడ్ అనేది స్పెయిన్ కంట్రీకి క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ ఏమవుతుందండి అంటే, స్పెయిన్ కి మనం యూరో కింద చెప్పొచ్చు. ఓకేనా? మరి యూనిసెఫ్ కి ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. సో యూనిసెఫ్ కి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? యూనిసెఫ్ హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి మనం న్యూయార్క్ లో ఉందని చెప్తాం. సో ఎక్కడుంది హెడ్ ఆఫీస్? వచ్చి న్యూయార్క్ లో దీని హెడ్ క్వార్టర్ ఉందండి. మరి న్యూయార్క్ లో దీంతో పాటు ఇంకేం ఆర్గనైజేషన్స్ హెడ్ ఆఫీస్ ఉన్నాయంటే చాలా మాట్లాడామండి. నిన్న క్లాస్ లో కూడా చెప్పాం. యుఎన్డిపి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది యూనిసెఫ్ లోనే ఉంది. అలాగే అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యుఎన్ఎఫ్పిఏ. యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ దీనికి హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందంటే న్యూయార్క్ లో ఉంది. యుఎన్ఓ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు న్యూయార్క్ ఓన్లీ. యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయని అడగొచ్చండి ఎగ్జామ్ లో మిమ్మల్ని. 193 దేశాలు ఉన్నాయని చెప్పాలి. యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయి? మొత్తం 193 సభ్యత్వ కంట్రీలు ఎన్ని ఉన్నాయంటే యుఎన్ఓలో 193 దేశాలు అని చెప్తాం. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. సరే, సెకండ్ క్వశ్చన్ గురించి మాట్లాడదామండి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటండి అంటే, మహాత్మా గాంధీ గారికి పొలిటికల్ గురువు ఎవరు అని అడుగుతున్నారు. సో హూ ఈజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ? సో ఆ పర్సన్ పేరు ఏంటంటే గోపాలకృష్ణ గోఖలే. సో గోపాలకృష్ణ గోఖలే ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మహాత్మా గాంధీ గారికి పొలిటికల్ గురు అని చెప్పి చెప్తాం అనమాట. మరి ఇతనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. మహాత్మా గాంధీ గారు గోపాలకృష్ణ గోఖలే గారికి ఒక నిక్ నేమ్ ఉంది. సో ఏంటండి ఆ నిక్ నేమ్ అంటే, దట్ ఈస్ అ ప్రొఫెసర్ టు ఆర్డర్ అంటాం. ప్రొఫెసర్ టు ఆర్డర్. మేబీ రేపు రాబోయే ఎగ్జామ్లో ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడగొచ్చండి. సో గోపాలకృష్ణ గోఖలే గారికి ఉన్న నిక్ నేమ్ ఏంటి అని. సో ఆయన పేరు నిక్ నేమ్ ఏంటి అంటే ప్రొఫెసర్ టు ఆర్డర్. ఓఆర్డిఆర్, ప్రొఫెసర్ టు ఆర్డర్ అని చెప్తాం. అలాగే మహాత్మా గాంధీ గారికి ఉన్న నిక్ నేమ్స్ చాలా ఉన్నాయి కదా. బాపూజీ అంటాం, ఫాదర్ ఆఫ్ నేషన్ అంటాం. ఓకేనా? బాపూజీ, ఫాదర్ ఆఫ్ నేషన్. ఓకేనా? ఇవన్నీ మహాత్మా గాంధీ గారికి ఉన్న ఇవన్నీ కూడా మహాత్మా గాంధీకి ఉన్న నిక్ నేమ్స్ అనే చెప్తాం అనమాట. సో టైటిల్స్ అని చెప్పొచ్చు. సరే, దెన్ అలాగే గురుదేవ్ అనే టైటిల్ ఎవరికి ఉందండి అంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉన్న టైటిల్ ఏది అంటే ఆన్సర్ వచ్చాడు గురుదేవ్ అవుతుంది. ఓకే, దెన్ ఇలా ఒక్కొక్క పర్సన్ కి కొన్ని టైటిల్స్ ఉన్నాయండి. సో అవన్నీ మనకు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాభాయ్ నైరోజీ గారిని పిలుస్తాం. సో హూ ఇస్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఆయన పేరు దాదాభాయ్ నైరోజీ అంటాం. ఓకేనా? సరే, మరాఠీ కేసరి అని ఎవరిని పిలుస్తారు? లోకమాన్య తిలక్ ని. సో లోకమాన్య అనే టైటిల్ ఎవరికి ఉంది? తిలక్ గారికి ఉంది. అలాగే మరాఠీ కేసరి అని కూడా ఆయనే పిలుస్తాం. పంజాబ్ కేసరి అని లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అని పిలుస్తాం. సో అలా ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టైటిల్స్ ఉన్నాయి. సో మేబీ మీ ఎగ్జామినేషన్స్ లో అడగొచ్చు. సో మేబీ నెక్స్ట్ క్వశ్చన్ దాంట్లో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ లో గోపాలకృష్ణ గోఖలే గారికి ఉన్న నిక్ నేమ్ ఏంటి అని అడగొచ్చండి. అడిగితే అప్పుడు ఏం ఆన్సర్ చేస్తారండి అంటే, ఆన్సర్ వచ్చి ప్రొఫెసర్ టు ఆర్డర్ అని చెప్తాం. ప్రొఫెసర్ టు ఆర్డర్. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిహెచ్ఎల్? సో బిహెచ్ఎల్ కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే, సో ఈ బిహెచ్ఎల్ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. బట్ ఫుల్ ఫామ్ చూడండి, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అంటాం. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఇది ఒక మహారత్న కంపెనీ అండి. నిన్న మీ క్లాస్ లో ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. అదేంటంటే మహారత్న కంపెనీస్ చెప్పబోయి నవరత్న కంపెనీస్ అనే టైటిల్ పెట్టాను. సో సారీ ఫర్ దాట్ వన్. సో మహారత్న కంపెనీస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే, మహారత్న కంపెనీస్ వచ్చేటప్పటికి మొత్తం మనకి మహారత్న కంపెనీస్ మొత్తం 10 కంపెనీస్ ఉన్నాయండి. ఎన్ని? మొత్తం మహారత్న కంపెనీస్ 10 కంపెనీస్ ఉన్నాయి. మరి నవరత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే, నవరత్న కంపెనీస్ వచ్చేటప్పటికి నవరత్న. సో నవరత్న కంపెనీస్ వచ్చేటప్పటికి మనకి ఒక 14 నవరత్న కంపెనీస్ ఉన్నాయి.
అలాగే మినీరత్న కంపెనీస్ కూడా ఉన్నాయండి. 73 మినీరత్న కంపెనీస్ ఉన్నాయి. సో దాంట్లో కేటగిరీ 1 అన్ని కేటగిరీ 2 కింద డివైడ్ చేస్తున్నారు. సో మొత్తం మినీరత్న అయితే 73 కంపెనీస్ చెప్తాం. సో నవరత్న అయితే 10, నవరత్న అయితే 14, మహారత్న అయితే 10. సో దాంట్లో ఈ విహెచ్ఎల్ అనేది కూడా ఒక మహారత్న కంపెనీ కిందకి మాట్లాడతాం. సరే, దెన్ ఇంకా కొన్ని మహారత్న కంపెనీస్ లో మిమ్మల్ని ఎగ్జామినేషన్స్ లో ఫుల్ ఫామ్ అడగొచ్చు. సో ఏంటది, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దట్ ఈస్ అ సెయిల్, SAIL, సెయిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చు. సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దట్ ఈస్ ద సెయిల్ ఫుల్ ఫామ్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IOCL? సో IOCL ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IOCL. అలాగే మీకు నిన్న క్లాస్లో 9 చెప్పాను కదా, సో 10ది ఇంకోటి కూడా ఉంది కదా. సో HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా ఒక మహారత్న కంపెనీ కిందకే వస్తుంది. సో ఓకేనా, చూడండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అవ్వచ్చు, దట్ ఈస్ HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అవ్వచ్చు. అలాగే BPCL కూడా ఒక మహారత్న కంపెనీ కిందకే చెప్తాం. సో మొత్తం 10 కంపెనీలు కదా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, సో ఇది కూడా మనకు ఒక మహారత్న కంపెనీస్ కిందకి ఉంటాయి. ఇంకా ఉన్నాయి కదా, NTPC కూడా ఒక కంపెనీ ఉంది మహారత్న కంపెనీస్ కిందకి. సో అలాగే మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడొచ్చు. సో ఆల్రెడీ నిన్న 9 కంపెనీస్ పేర్లు చెప్పాను. ఆ రోజు నిన్న క్లాస్లో ఈ కంపెనీ పేరు మిస్ అయిందండి, HPCL అనేది. HPCL ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ కిందకి చెప్తాం. సో నిన్న క్లాస్లో బై మిస్టేక్ ఒక లోక్తక్ లేక్ అనేది ఎక్కడుంది అని చెప్పబోయి, లోక్తక్ లేక్ అనేది సో మణిపూర్ అని చెప్పాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ అండ్ ఐ సెడ్, సో అన్ఫార్చునేట్ గా అది మిజోరం అని చెప్పాను. సో యాక్చువల్లీ లోక్తక్ లేక్ అనేది ఎక్కడ ఉందంటే మణిపూర్లోనే ఉందండి. సో ఇది ఒక వరల్డ్ లోనే ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉందని చెప్తాం. సో కైబుస్ లంజో నేషనల్ పార్క్ ఒకటి ఉంది చూసారా, కైబుస్ లంజో నేషనల్ పార్క్ అనేది. సో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడగొచ్చండి, వేర్ ఈజ్ ద కైబుస్ లంజో నేషనల్ పార్క్ అనొచ్చు, ఆన్సర్ వచ్చేప్పటికి మణిపూర్ అవుతుంది. ఇంకోలా కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, ఎలా అండి అంటే, సో వరల్డ్ లోనే ఫస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అని అడగొచ్చు. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అని అడిగితే ఆన్సర్ వచ్చేటప్పటికి కైబుస్ లంజో నేషనల్ పార్క్ అంటాం. సో ఈ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మణిపూర్లోనే ఉంది, కైబుస్ లంజో నేషనల్ పార్క్. సో ఈ కైబూస్ లంజో నేషనల్ పార్క్ ఏ లేక్ దగ్గర ఉందండి అంటే ఆన్సర్ వచ్చేప్పటికి మనం లోక్తక్ లేక్ అనే చెప్తాం. అది ఎక్కడుంది అంటే మణిపూర్ అని వస్తుందండి. సో బై మిస్టేక్, సారీ ఫర్ దట్ వన్. సో కరెక్ట్ చేసుకోండి, లోక్తక్ లేక్ ఎక్కడుందంటే మణిపూర్ అంటాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యా, విచ్ కీ యాజ్ యూజింగ్ ఫర్ ద ఎడిటింగ్ ఇన్ ఎక్సెల్, ఎక్సెల్ లో ఎడిట్ చేయడం కోసం యూజ్ చేసే కీ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎక్సెల్ షీట్ మనం ఆపరేట్ చేసుకుంటాం కదా, ఎక్సెల్ షీట్ లో సెల్ ఎడిట్ చేయడం కోసం మనం యూజ్ చేసే కీ ఏదండి అంటే జస్ట్ F2 బటన్ ప్రెస్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా సెల్ అనేది ఎడిటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే దట్ ఈస్ F2 అంటాం. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఎక్సెల్ షీట్ లో Ctrl+N, Ctrl+N అనేది దేనికి రిప్రజెంటేషన్ అవుతుంది, ఇది ఒక క్వశ్చన్. అలాగే షిఫ్ట్ ప్లస్, ఎక్సెల్ షీట్ లో గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్ షీట్ లో మనం షిఫ్ట్ బటన్ ప్లస్ F11 కనుక ప్రెస్ చేస్తే, F11 అనేది ప్రెస్ చేస్తే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీనికి ఆన్సర్ చెప్తారా ఎవరన్నా? సో ఏంటో క్వశ్చన్ అంటే, ఎక్సెల్ షీట్ లో Ctrl+N అని ప్రెస్ చేస్తే ఏమొస్తుంది, అండ్ ఎక్సెల్ షీట్ లో షిఫ్ట్ ప్లస్ F11 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది, ఐ మీన్ దేనికి రిప్రజెంటేషన్ అవుతాయి అంటున్నాం. సో దిస్ ఈస్ ఫర్ ద న్యూ వర్క్ బుక్ అంటాం. న్యూ వర్క్ బుక్, న్యూ ఎక్సెల్ వర్క్ బుక్ అండి. సో న్యూ ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం. సో అంటే జనరల్ గా మీకు సపరేట్ గా ఇంకొక ఎక్సెల్ ఫామే ఓపెన్ అయిపోతుంది. అదే మీరు ఎక్సెల్ షీట్ కాదండి, సో ఆయన బుక్కే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఒక్కొక్క బుక్ లో మీకు షీట్స్ ఉంటాయి, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. సో అలా ఓపెన్ అయ్యేది ఏదంటే దట్ ఈస్ న్యూ వర్క్ బుక్ ఆఫ్ ఎక్సెల్, దట్ ఈస్ రిప్రజెంటింగ్ Ctrl+N. అదే షిఫ్ట్ ప్లస్ F1 కనుక ప్రెస్ చేస్తే ఎక్సెల్ షీట్ లో ఏమొస్తుందంటే న్యూ వర్క్ షీట్ ఓపెన్ అవుతుంది. సో న్యూ వర్క్ షీట్, న్యూ ఎక్సెల్ వర్క్ షీట్ ఓపెన్ అయ్యేది ఎక్కడ అంటే, న్యూ ఎక్సెల్ వర్క్ షీట్ ఓపెన్ అయ్యేది F11 ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. మరి షిఫ్ట్ ప్లస్ ఇంకో క్వశ్చన్ చెప్పొచ్చు, ఎక్సెల్ షీట్ లో ఎప్పుడైనా షిఫ్ట్ ప్లస్ F2 కనుక ప్రెస్ చేస్తే, షిఫ్ట్ ప్లస్ F2 కనుక ప్రెస్ చేస్తే దీనికి కమాండ్, ఈ కమాండ్ కి ఆన్సర్ ఏంటి అండి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ ప్రెస్ ద షిఫ్ట్ ప్లస్ F2 బటన్ ఇన్ ఎక్సెల్ షీట్, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ వాట్, మేబీ అడగొచ్చు కదా ఈ క్వశ్చన్ అనేది, ఎలా ఏమయ్యొచ్చు ఉండొచ్చు అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఒక్కొక్క సెల్ కి కామెంట్ పెట్టుకోవచ్చు అండి. సో ఇట్ ఈస్ ఇన్సర్టింగ్ ద కామెంట్ ఫర్ సెల్, ఇన్సర్టింగ్ ద కామెంట్ ఫర్ సెల్ అనమాట. సో కామెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు దేనికి, సో ఒక సెల్ కి కామెంట్ టు సెల్ అనమాట. ఒక సెల్ కి కామెంట్ ని పెట్టాలి అంటే మన షిఫ్ట్ ప్లస్ F2 ప్రెస్ చేస్తే కామెంట్ బటన్ అక్కడ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది, ఏదైనా టైప్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఒక సెల్ కి నేమ్ ని పేస్ట్ చేయాలి అంటే మనం ఏ బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుందంటే, ఎక్సెల్ షీట్ లో F3 బటన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ పేస్ట్ ద నేమ్, పేస్ట్ ద నేమ్ టు సెల్. సో సెల్కి ఒక పేరు పేస్ట్ చేయాలి అనుకున్నట్లయితే, సో అప్పుడు మనం ప్రెస్ చేయాల్సిన బటన్ ఏదంటే F3 ప్రెస్ చేస్తే
పేస్ట్ ద నేమ్ టు సెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, మరి మనం సెల్ ఎడిట్ చేయాలంటే ఏ కమాండ్ ప్రెస్ చేయాలని అడుగుతున్నారు. ద ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ F2 అవుతుంది. మీకు అన్నిటికీ తెలిసిందే కదా. సో కంట్రోల్ CTRL ప్లస్ ఎక్స్, సో ఇది దేని రిప్రజెంట్ చేస్తుందంటే కట్ అని చెప్తాం. అలాగే కంట్రోల్ V, సో కంట్రోల్ V అనేది పేస్ట్ అంటాం, కంట్రోల్ C అంటే కాపీ. ఇది అన్ని అందరికీ తెలిసిన క్వశ్చన్స్ ఏనండి. కంట్రోల్ C అంటే కాపీ, కంట్రోల్ V అంటే పేస్ట్, కంట్రోల్ X అంటే కట్ అని చెప్తాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ రౌలత్ యాక్ట్ అండి. సో క్వశ్చన్ కొంచెం రిలేటెడ్ గా అడిగారు. సో రౌలత్ యాక్ట్ గురించి అడిగిన క్వశ్చన్ అండి. సో రౌలత్ యాక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది నిన్న కూడా మీకు ఎగ్జామ్ లో వచ్చింది. రౌలత్ యాక్ట్ అనేది 1919 లో స్టార్ట్ చేశారు. రౌలత్ యాక్ట్ అనేది జస్టిస్ రౌలత్ అనే ఒక పర్సన్, బ్రిటిషర్ అనే జస్టిస్ రౌలత్ అనే ఒక బ్రిటిషర్ రౌలత్ రూల్స్ ని ఇండియాలో పాస్ చేశారు. ఎందుకంటే అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ అనేది ఎండింగ్ లో 1919 లోనే ఉంది. సో 1914లో ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ కాదండి, ఫస్ట్ వరల్డ్ వార్ గురించి చెప్తున్నాను. 1914లో స్టార్ట్ అయిన ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఆల్మోస్ట్ 1919 వరకు జరిగింది. సో ఈ సెకండ్ వరల్డ్ వార్, ఈ ఫస్ట్ వరల్డ్ వార్ ఎండింగ్ లో ఓకేనా. సో రౌలత్ అనే ఒక యాక్ట్ ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఎమర్జెన్సీస్ అనేది జరుగుతున్నాయి కాబట్టి. సో ఏ పర్సన్ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెవీగా ఇంపోజ్ చేశారు. సో నలుగురు ఉంటే గనక తీసుకెళ్లి జైల్లో 2 years పాటు జైల్లో వేయమని చెప్పి ఒక రూల్ కూడా పాస్ చేస్తున్నారు. సో ఇదంతా రౌలత్ యాక్ట్ గురించి జరిగింది. ఈ రౌలత్ యాక్ట్ కి అగెనెస్ట్ గా మనం జలియన్వాలా బాగ్ లో కొంతమంది పర్సన్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు జనరల్ డైర్ అనే ఒక బ్రిటిష్ జనరల్, సో అక్కడ మన వాళ్ళని షూట్ చేసి చంపేశారు. సో అదొక డార్క్ ఒక జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాం. సో ఇన్సిడెంట్ వల్ల చాలా మంది పర్సన్స్ చనిపోవడం జరిగింది. సో దానికి అగెనిస్ట్ గా తర్వాత 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దేనికి అగెనిస్ట్ గా స్టార్ట్ చేశారండి అంటే ఈ రౌలత్ యాక్ట్ అలాగే జలియన్వాలా బాగ్ మెసక్ర్ ఏదైతే జరిగిందో దాన్ని ఇన్సిడెంట్ ని ఫేస్ చేస్తూ ఆ ఇన్సిడెంట్ ని తీసుకొని మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది 1920లో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేశారు. సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ రౌలత్ యాక్ట్ అనేది దేనికోసం అండి అంటే, సో ద పాయింట్ ఏమనొచ్చు అంటే దట్ ఈస్ టు కర్బ్ ద గ్రోయింగ్ నేషనలిస్ట్ ఓన్లీ. సో టు కర్బ్ ద గ్రోయింగ్ నేషనలిస్ట్ అంట. సో ఆ టైంలో మూవ్మెంట్ పెరగకుండా, సో నేషనలిస్ట్ అనే వాళ్ళు పెరగకుండా దాన్ని ఆపాలనే ఉద్దేశంతో రౌలత్ యాక్ట్ ని స్టార్ట్ చేశారని చెప్తామండి. ఓకేనా. సో ఎప్పుడు జరిగింది అంటే 1990లో రౌలత్ యాక్ట్ అనేది జరిగిందని చెప్తామండి. సో అదే టైంలో మనకి జలియన్వాలా బాగ్ మ్యాసక్రే కూడా దీన్ని దీని ద్వారానే, సో ఇది జరిగింది కాబట్టి రౌలత్ యాక్ట్ ఉంది కాబట్టి, సో దీనికి ఫైటింగ్ గా వాళ్ళు జలియన్వాలా బాగ్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. బట్ ఆ టైంలో అందరినీ చాలా మంది ఇండియన్ సోల్జర్స్ ని ఇండియన్ పర్సన్స్ ని షూట్ చేసి చంపడం జరిగింది. దానివల్ల మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920లో జరిగిందని చెప్పొచ్చు. ఓకేనా. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మాట్లాడదామండి. ఫోటోసింథసిస్ కి యూజ్ అయ్యే గ్యాస్ ఏది అని అడుగుతున్నాం. సో విచ్ గ్యాస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్. సో చెప్పండి మరి ఫోటోసింథసిస్ అంటే మనకు ప్లాంట్ కి ఫుడ్ అనే చెప్తాం. ఒక ప్లాంట్ బతకడం కోసం సో దానికి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. సో దిస్ ఇస్ అ ఫుడ్ ఫర్ ప్లాంట్ అని చెప్తాం. మరి ఫోటోసింథసిస్ కావాలంటే ఏ గ్యాస్ యొక్క సపోర్ట్ ఉంటుంది అంటే దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తాం. మరి దాంతో పాటు ఇంకేం సపోర్ట్ చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ తో ప్లస్ దాంతో పాటు సన్లైట్ కూడా సపోర్ట్ ఉండాలి. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సన్లైట్. ఇప్పుడు ఇది అడిగింది గ్యాస్ కాబట్టి నేను CO2 మాత్రమే రాశాను. మరి ఫోటోసింథసిస్ కి మెయిన్ గా సన్లైట్ హెల్ప్ కూడా ఉండాలిగా, సన్లైట్ హెల్ప్ కూడా ఉండాలి. సో కాబట్టి ఈ రెండు కలిస్తేనే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దానివల్లే చెట్టు బతుకుతుందని చెప్తాం. సరే ఇంకో క్వశ్చన్ మాట్లాడదాం. ఏంటది అంటే చెట్టు, సో ద ప్లాంట్ విల్ బి ఇన్ ద గ్రీన్ కలర్. సో ప్లాంట్ లీవ్స్ ఆర్ విల్ బి గ్రీన్ కలర్స్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్లాంట్స్, వై ద ప్లాంట్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్. ప్లాంట్స్ లో ఏముంటుందని, ఆకుల్లో ఏముంటుందని చెప్పి ప్లాంట్ యొక్క ఆకులు మొత్తం కూడా దట్ ఈస్ గ్రీన్ కలర్ లో ఉంటాయండి అంటే ద రీజన్ ఏంటంటే క్లోరోఫిల్ అనే ఒక క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి. సో విచ్ ఈస్ దేర్ ఇన్ ద ప్లాంట్స్ ఫర్ మేకింగ్ గ్రీన్ కలర్స్. ద ఆన్సర్ ఏమవుతుందంటే క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి చెట్లు పచ్చగా ఉంటాయని చెప్తాం అనమాట. మేబీ అడగడానికి స్కోప్ ఉందండి. ఏది ఉండడం వల్ల చెట్లు పచ్చగా ఉంటాయంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి, క్లోరోఫిల్ ఉండడం వల్ల సో చెట్లు మనకు ఆకుపచ్చ రంగులో కనబడతాయి అని చెప్తాం అనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది కంప్యూటర్ క్వశ్చన్ ఏనండి, ఎస్పెషల్ గా లాంగ్వేజ్ మీద అడిగాడు. సో కోబాల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. కంప్యూటర్లో COBOL కోబాల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో కోబాల్ కి ఫుల్ ఫామ్ ఏమవుతుందంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. COBOL కదా. C ఫర్ కామన్, CO ఫర్ కామన్ అంటాం. B ఫర్ బిజినెస్, కామన్ బిజినెస్ ఫర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. సరే ఇది మన కోబాల్ కి ఫుల్ ఫామ్. అలాగే ఇంకొన్ని అబ్రివేషన్స్ గురించి మాట్లాడదాం. మేబీ అడగడానికి స్కోప్ ఉంది కదా. సరే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ HTML, ఇది చాలాసార్లు చెప్పాను మీకు. సో HTML ఫుల్ ఫామ్ ఏంటి, ఇది ఎగ్జామ్ లో కూడా మిమ్మల్ని అడిగారు కదా. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఇది ఒక లాంగ్వేజ్ ఏనండి. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ XML కి ఫుల్ ఫామ్ చెప్పండి. XML ఫుల్ ఫామ్ ఏంటి, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, దట్ ఈస్ XML ఫుల్ ఫామ్ అంటాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CSS.
సిఎస్ఎస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. హెచ్డిఎంఎల్, సిఎస్ఎస్ ఇవన్నీ కూడా కొత్త షీట్స్ని డిజైనింగ్లో చేయొచ్చు అనమాట. చాలా రకరకాల డిజైన్స్లో షీట్స్ని చాలా అట్రాక్టివ్గా చేసేవి. వాటి కోసం మనం ఇవన్నీ వాడతాం. సరే చెప్పండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎస్ఎస్? ద క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అది దీనికి సిఎస్ఎస్కి ఫుల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ కి ఫుల్ ఫామ్ చెప్పండి. ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్క్యూఎల్. సరే చూడండి, ఇవన్నీ కూడా మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లో వాడుతూ ఉంటాం. మరి డేటాబేస్ గురించి మాట్లాడాం కాబట్టి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిబిఎంఎస్ కూడా చెప్పండి. సో డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. డేటాబేస్ డిబిఎంఎస్ అండి, రాంగ్ లో అటువైపు రాశాను. సో చూడండి, డిబిఎంఎస్ అంటాం. సో డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ చెప్పండి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిహెచ్పి? పిహెచ్పి కూడా ఒక లాంగ్వేజే కదా. సో పిహెచ్పికి ఏంటంటే ఫుల్ ఫామ్ అంటే దట్ ఈస్ కాల్డ్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అనేది పిహెచ్పికి ఫుల్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ వీ కెన్ సే నెక్స్ట్ పాయింట్ సి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టైగర్ డైడ్ ఇన్ ద మహారాష్ట్ర ఇన్ 2018? 2018లో మహారాష్ట్ర స్టేట్ లో చనిపోయిన టైగర్ పేరేంటి? యాక్చువల్గా ఆ టైగర్ ని చనిపోవడం అంటే షూట్ చేసేసారండి. సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసే ఆ టైగర్ ని షూట్ చేయడం జరిగింది. ఎందుకండి అంటే 2018 ఆ టైంలో ఆ టైగర్ వల్ల 13 మందిని చంపేసింది ఆ టైగర్ అనేది. సో విలేజ్ లో ఉన్న చాలా మంది పర్సన్స్ ని అటాక్ చేసి ఓ 13 మెంబర్స్ ని చంపేయడం జరిగింది. సో అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని షూట్ చేయాల్సి వచ్చిందని చెప్తాం. సరే కానీ ఇంతకీ ఆ టైగర్ పేరు ఏంటండి అంటే ద టైగర్ నేమ్ ఈస్ కాల్డ్ యాస్ అవని టైగర్ అంటాం. సో అవని అనేది ఆ టైగర్ అండి. తాపేశ్వర్ మనకి మహారాష్ట్ర స్టేట్ లో ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ఉందండి. దట్ ఈస్ తాపేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అని చెప్తాం. అంటే ఇది ఈ టైగర్ రిజర్వ్ అనేది ఈ టైగర్ అనేది ఎక్కడ ఎక్కువగా మూవ్ అవుతుంది అంటే మనకు అక్కడ ఇంకొక నేషనల్ పార్క్ కూడా ఉంది, తడోబా నేషనల్ పార్క్ అంటాం. ఈ తడోబా నేషనల్ పార్క్ కి అలాగే తపేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటాం. సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కి దగ్గరలో ఈ టైగర్ అనేది ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది ఆ లొకేషన్ అని చెప్పొచ్చు ఆ టైగర్ కి సంబంధించి. సరే అక్కడ ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందండి. బట్ తర్వాత ఆ టైగర్ అనేది చనిపోవడం కూడా జరిగింది. ఆ టైగర్ పేరెంట్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి అవని అవుతుంది. సరే ఇప్పుడు చూద్దాం, మహారాష్ట్ర స్టేట్ లో ఉన్న ఇంకొన్ని నేషనల్ పార్క్స్ ఏముండొచ్చు. సరే చూడండి. సో దట్ ఈస్ కళాస్ ఏ యా ద వేర్ ఈస్ అడోబ్ నేషనల్ పార్క్ తడోబా నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర స్టేట్ అని చెప్తాం. సరే ద నెక్స్ట్ వన్ ఈస్ చందోలి నేషనల్ పార్క్ ఏ స్టేట్ లో ఉంది? చందోలి. సో చందోలి నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది ఇది చెప్పండి. చందోలి నేషనల్ పార్క్ ఏ స్టేట్ లో ఉంది అంటే దానికి ఆన్సర్ కూడా మహారాష్ట్ర స్టేటే అవుతుంది. నవేగాన్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది? నవేగాన్. సో నవేగాన్ నేషనల్ పార్క్ అనేది కూడా ఎక్కడుంది అంటే దానికి ఆన్సర్ కూడా మహారాష్ట్ర స్టేటే అవుతుంది. దానికి ఆన్సర్ కూడా మహారాష్ట్ర స్టేటే అవుతుంది. సో ఇవి మహారాష్ట్ర స్టేట్ లో ఉన్న కొన్ని నేషనల్ పార్క్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా సో విచ్ సైక్లోన్ హిట్ ద వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా రీసెంట్ గా అంటే 2020 అనుకుందాం. సో మీకు ఇప్పుడు 2020లో మేబీ ఆ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అడిగారో తెలియదండి. బట్ యాక్చువల్ గా 2020నా 2019నా 2018 సో 3 క్వశ్చన్స్ కి 3 ఇయర్స్ లో చెప్దాం. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ లో కూడా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ కి చాలా సైక్లోన్స్ హిట్ చేయడం జరిగిందని చెప్తాం. సరే 2020లో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ స్టేట్ ని హిట్ చేసిన సైక్లోన్ ఏది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఆంఫన్ సైక్లోన్ అంటాం. సో ఈ పేరేంటి? ఆంఫన్ సైక్లోన్. ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ రెండింటిని గట్టిగానే హిట్ చేసిందని చెప్తాం. ఇది 2020 కదా. మరి 2019లో ఏ సైక్లోన్ హిట్ అయింది అండి అంటే 2019లో ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఒడిస్సా స్టేట్ కి వెస్ట్ బెంగాల్ కి దట్ ఈస్ ఫనీ అనే సైక్లోన్ హిట్ అవ్వడం జరిగింది. ఫనీ అనే సైక్లోన్ అంటాం. మరి 2018లో మరి ఇదే రెండు స్టేట్స్ కి హిట్ అయిన సైక్లోన్ పేరేంటంటే అంటే తిత్లీ అంటాం. తిత్లీ. సో ఈ తిత్లీ అనే సైక్లోన్ అనేది ఈ రెండు స్టేట్స్ కి హిట్ అవ్వడం జరిగింది. మరి 2020లో ఈ రెండు స్టేట్స్ కాకుండా 2020లో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూడండి. 2020 సంవత్సరంలో ఓకేనా, 2020 సంవత్సరంలో తమిళనాడు స్టేట్ కి అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి దారుణంగా ఎఫెక్ట్ అయిన సైక్లోన్ పేరేంటి? ఏ సైక్లోన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయింది అంటే ఆ సైక్లోన్ పేరు నివార్ అని చెప్తామండి. ఏ సైక్లోన్ అది? దా సైక్లోన్ నేమ్ ఏంటంటే నివార్ అనే సైక్లోన్ అంటాం. నివార్ అనే సైక్లోన్. ఈ సైక్లోన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కి అలాగే తమిళనాడు స్టేట్ కి అలాగే పాండిచ్చేరి పుదుచ్చేరి అంటాం. ఈ మూడిటికి బాగా ఎఫెక్ట్ గట్టిగానే తగిలిందని చెప్తామండి. సో ఆ సైక్లోన్ పేరేంటి? నివార్ సైక్లోన్ అంటాం. సరేనా? అండ్ ఇప్పుడు చూడండి, నివార్ సైక్లోన్ ఒకటి 2020 ఇది ఏ స్టేట్స్ కి? ఏపీ స్టేట్ కి అలాగే తెలంగాణ స్టేట్ కి అని చెప్తాం. ఏపీ స్టేట్ కి అలాగే తెలంగాణ స్టేట్ కి అండి. ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ ప్లస్ పుదుచ్చేరి. తెలంగాణ లిటిల్ బిట్ ఉందండి. పుదుచ్చేరి అంటాం.
ఓకే. సరే మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతానండి. ఏంటది అంటే నివార్ సైక్లోన్‌కి ఆ పేరు ఇచ్చిన కంట్రీ ఏది? మేబీ అడగొచ్చుగా ఎగ్జామ్‌లో. సో విచ్ కంట్రీ హాస్ గివింగ్ ద నేమ్ ఆఫ్ నివార్ ఫర్ నివార్ సైక్లోన్? సో ద కంట్రీ ఏది అంటే ఇరాన్ కంట్రీ టైటిల్ ఇచ్చిందని చెప్తాం. ఏ కంట్రీ అండి అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎగ్జామినేషన్‌లో అడగొచ్చు. 2020లో జరిగిన సైక్లోన్ నివార్ సైక్లోన్ ఏదైతే ఉందో దానికి నివార్ అనే పేరు పెట్టిన దేశం ఏది అని అడగొచ్చు. ఏదవచ్చు దానికి ఆన్సర్ వచ్చేటప్పుడు ఇరాన్ అవుతుందండి. సో ఇరాన్ కంట్రీ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉందని చెప్తాం. సరేనా? ఇప్పుడు చూడండి మరి తిత్లీ అనే పేరు ఏ కంట్రీ ఇచ్చిందండి అంటే తిత్లీ అనే పేరు పాకిస్తాన్ వాళ్ళు చెప్పారండి. తిత్లీ అనేది పాకిస్తాన్ హ్యాస్ సెడ్ తిత్లీ. దెన్ ఫనీ సైక్లోన్ పేరు ఇచ్చింది ఎవరంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఫనీ సైక్లోన్ పేరు ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ వాళ్ళు ఇచ్చిన పేరు ఏది ఫనీ సైక్లోన్ అంటాం. సో థాయిలాండ్ వాళ్ళు రికమెండ్ చేసిన పేరు ఏదంటే థాయిలాండ్. సో థాయిలాండ్ కంట్రీ వాళ్ళు ఇచ్చిన టైటిల్ ఏది అంటే ఆంఫాన్ అనే సైక్లోన్ కి థాయిలాండ్ వాళ్ళు పేరు పెట్టడం జరిగింది. అదే ఇప్పుడు ఒక్కొక్క సైక్లోన్ కి ఒక్కొక్క దేశం పేరు రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి మీకు రేపు అడిగే ఎగ్జామ్ లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉండొచ్చు. ఏంటది అంటే నివార్ సైక్లోన్ కి ఏ కంట్రీ పేరు రికమెండ్ చేశారు? ద ఆన్సర్ వచ్చి ఇరాన్ అవుతుంది. ఓకేనా? దెన్ అలాగే పాకిస్తాన్ తిత్లీ అనే పేరు ఇచ్చారండి. దెన్ బంగ్లాదేశ్ వాళ్ళు ఫనీ అనే పేరు పెట్టారు. దెన్ థాయిలాండ్ వాళ్ళు ఆంఫాన్ అనే సైక్లోన్ కి పేరు పెట్టడం జరిగింది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో విచ్ స్టేట్ హ్యాస్ ప్రొడ్యూసింగ్ ద మోర్ ఎలక్ట్రిసిటీ త్రూ విండ్ మిల్స్? విండ్ మిల్స్ ని యూస్ చేసి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో ఏ రాష్ట్రం అది? సో విండ్ ఎనర్జీని యూస్ చేసి ఎక్కువ శాతం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్న స్టేట్ ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి తమిళనాడు స్టేట్ అవుతుంది. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో తమిళనాడు స్టేట్‌కి ఎడపాడి పళనిస్వామి అనే పర్సన్ చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సో చీఫ్ సీఎం ఎవరు? పళనిస్వామి అనే పర్సన్ ఇక్కడ సీఎం. బన్వారీలాల్ పురోహిత్ అనే పర్సన్ ఇక్కడ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. దేనికి? తమిళనాడు స్టేట్‌కి. సరేనా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి సోలార్ ఎనర్జీ ద్వారా ఎక్కువగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్న రాష్ట్రం ఏది? సోలార్ ఎనర్జీ ద్వారా ఎక్కువ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్న స్టేట్ ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి కర్ణాటక స్టేట్ పేరు చెప్పాలి. కర్ణాటక స్టేట్ లో ఎక్కువ సోలార్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది కర్ణాటక. మరి హైడ్రో సో హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్న హైడల్ ఎనర్జీ ద్వారా లేదా హైడ్రో ఎలక్ట్రిసిటీని ఎక్కువగా జనరేట్ చేస్తున్న లైక్ డ్యామ్స్ నుంచి హైడ్రో పవర్ ప్లాంట్స్ నుంచి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్న రాష్ట్రం ఏది అంటే దానికి మనం ఆన్సర్ చెప్పాల్సింది ఉత్తరాఖండ్ స్టేట్ పేరు చెప్తాం. ఉత్తరాఖండ్. చూడండి ఎగ్జామ్ లో అడగొచ్చు. సో ఏ స్టేట్ ఎక్కువగా సోలార్ ఎనర్జీలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందంటే ఆన్సర్ వచ్చి కర్ణాటక అవుతుంది. మరి ఏ స్టేట్ ఎక్కువగా హైడల్ ఎనర్జీని యూస్ చేసి హైడల్ ఎనర్జీ లేదా హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీని జనరేట్ చేసే స్టేట్ ఏది అంటే ఉత్తరాఖండ్ లో మనకి తెహ్రీ డ్యామ్ ఒకటి ఉంది చూసారా? తెహ్రీ డ్యామ్ అనేది ఎక్కడుంది? ఉత్తరాఖండ్ స్టేట్ లోనే ఉందండి. సో ఈ తెహ్రీ డ్యామ్ నుంచి మనకి చాలా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఈ తెహ్రీ డ్యామ్ అనేది ఏ నది మీద కట్టారండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి భగీరథ రివర్ అంటాం. భగీరథి రివర్. భగీరథి రివర్ మీద కట్టిన డ్యామ్ పేరు తెహ్రీ. ఇది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉందని చెప్తాం అనమాట. సో ఉత్తరాఖండ్ స్టేట్ కి దాని గవర్నర్ ఎవరండి అంటే బేబీ రాణి మౌర్య అనే పర్సన్ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. హేమంత్ సోరెన్ అనే పర్సన్ అక్కడ చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడండి. సో వాట్ ఆర్ ద త్రిపీటకాస్ ఇన్ బుద్ధిజం? బుద్ధిజంలో త్రిపీటకాస్ ఉన్నాయి కదా. సో బుద్ధిజంలో ఎన్ని త్రిపీటకాస్ ఉన్నాయంటే మొత్తం 3 త్రిపీటకాస్ ఉన్నాయని చెప్తాం. మరి ఆ 3 త్రిపీటకాస్ యొక్క పేర్లు ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా బుద్ధుడు చనిపోయిన తర్వాత నిర్వీణ్యం చెందిన తర్వాత సో అతని సిద్ధాంతాల మొత్తాన్ని కూడా ఒక 3 త్రిపీటకాస్ కింద రాయడం జరిగింది. సో దాంట్లో ఒకటి వినయ పీఠిక, సుత పీఠిక, అలాగే దట్ ఈస్ కళసే అభిధమ పీఠిక. సో ఏంటవి? వినయ పీఠిక, సుత పీఠిక అండ్ అభిధమ పీఠిక. ఈ 3 బుద్ధుడికి సంబంధించిన త్రిపీటకాల గురించి మాట్లాడతాం. సో ఒక్కొక్క పీఠిక గురించి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉందని చెప్తాం. సో ఈ వినయ పీఠిక బుద్ధుడి యొక్క ఏమంటే డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ వినయ పీఠిక డిసిప్లిన్ గురించి మాట్లాడతాం. క్రమశిక్షణ గురించి చెప్తుంది. సుత పీఠిక అనేది బుద్ధుడి యొక్క సిద్ధాంతాల గురించి మాట్లాడుతుంది. అభిధమ పీఠిక అనేది బుద్ధుడి యొక్క యాటిట్యూడ్ గురించి చెప్తుంది. సో ఇది యాటిట్యూడ్ గురించి, ఇది సిద్ధాంతాల గురించి, ఇది డిసిప్లిన్ గురించి మాట్లాడేవన్నమాట. ఈ 3 బుద్ధుడికి సంబంధించిన త్రిపీటకాల గురించి మాట్లాడతాం. సో బుద్ధుడికి మనం గౌతమ్ బుద్ధుడు అని కూడా పిలుస్తాం కదా. సో గౌతమ్ బుద్ధుడి యొక్క చిన్నతనంలో ఉన్న పేరు ఏంటంటే ఇంతకుముందు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారండి. సో వాట్ ఈస్ ద చైల్డ్‌హుడ్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ? సో ఒకటి సిద్ధార్థ అని చెప్తాం. రెండోది శక్యముని. శక్యముని అనేది కూడా గౌతమ్ బుద్ధుడికి చైల్డ్‌హుడ్ నేమ్. అలాగే సిద్ధార్థ కూడా. సో సిద్ధార్థ అనేది కూడా గౌతమ్ బుద్ధుడికి చిన్ననాటి పేరు అని చెప్తాం. సో శుద్ధోదన గౌతమ్ బుద్ధుడి యొక్క ఫాదర్ పేరండి. మహామాయ గౌతమ్ బుద్ధుడి యొక్క మదర్ పేరు. యశోద గౌతమ్ బుద్ధుడి యొక్క వైఫ్ పేరు. గౌతమ్ బుద్ధుడిని పెంచిన తల్లి పేరు గౌతమి అని చెప్తాం. ఓకేనా? వైఫ్ పేరేంటి? యశోద. కొడుకు పేరేంటి? రాహుల్ అంటాం. గౌతముడు పుట్టింది ఎక్కడ? లూంబిని నగరంలో పుట్టారు. అది ఎక్కడ ఉంది అంటే నేపాల్లో ఉందని చెప్తాం. నేపాల్లో లూంబినిలో గౌతమ్ బుద్ధుడు పుట్టడం జరిగిందండి.
సరేనా? గౌతమ్ బుద్ధుడి యొక్క గుర్రం పేరు ఏంటంటే కంథక్ అనేది గౌతమ్ బుద్ధుడి యొక్క గుర్రం పేరు అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కైలాస్ సత్యార్థి రిసీవ్డ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ విచ్ కాంపియన్? సో కైలాస్ సత్యార్థికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఏ కాంపియన్ రన్ చేసినందుకు అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందండి అంటే బచ్పన్ బచావో అనే ఒక కాంపియన్ రన్ చేశారు. సో బచ్పన్ బచావో ఈ కైలాస్ సత్యార్థి ఎవరింతకి ఈజ్ ఇండియన్ పర్సనేగా. ఇతను ఒక సోషల్ యాక్టివిస్ట్ అండి. సో ఇతను ఒక ఇండియనే, కాకపోతే సోషల్ యాక్టివిస్ట్ చాలా చిన్నపిల్లల లెక్క చిన్నపిల్లల్ని సపోర్ట్ చేస్తూ కొన్ని కాంపియన్స్ రన్ చేశారండి. సో అందుకని ఈ బచ్పన్ బచావో అంటే సో చైల్డ్హుడ్ ని సేవ్ చేయడం అని చెప్పడం అనమాట. సో అందుకని ఈ పర్సన్ కి 2014 సంవత్సరంలో 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఒకరికి ఇవ్వలేదండి, షేరింగ్ అనమాట. సో ఎవరితో షేర్ చేసి ఇచ్చారు? ఇతనికి ఈ అవార్డు మలాలా యూసఫ్ జాయ్ తో కలిపి ఇవ్వడం జరిగింది. మలాలా. సో మలాలా తెలుసు కదండి. మలాలా ఎవరండి? మలాలా యూసఫ్ జాయ్ మన వన్ ఆఫ్ ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ రిసీవర్ ఆవిడే. తక్కువ ఏజ్ లో నోబెల్ ప్రైజ్ తీసుకుంది. అమ్మాయి కదా, 17 సంవత్సరాల ఏజ్ లో నోబెల్ ప్రైజ్ తీసుకుందండి. జాన్ గుడ్ ఎనఫ్ అనే పర్సన్ ఎక్కువ ఏజ్ లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. అతను 94 సంవత్సరాలు తీసుకుంటే ఈవిడ 17 సంవత్సరాలు నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరికి కలిపి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది 2014లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సరే దెన్ లూయిస్ దెన్ చూడండి. దెన్ సో నోబెల్ అవార్డ్స్ అనేది ఎక్కడ ఇస్తారు? నిన్న క్లాస్లో చాలా రోజు దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. సో మళ్ళీ ఈ రోజు దాని గురించి నేనేం చెప్పట్లేదండి. సో నోబెల్ ప్రైజ్ అనేది సో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది అండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి ఇవ్వడం జరిగిందని చెప్తాం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది ఎక్కడుంది? ఇటలీలో ఉంది కదా. ఇటలీలో రోమ్ నగరంలో దీనికి ఆర్గనైజేషన్ ఉందని చెప్తాం. సరే ఇంకో క్వశ్చన్ నోబెల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వరకు 1901 సంవత్సరం నుంచి 2020 వరకు నోబెల్ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారండి అంటే 603 నోబెల్ అవార్డ్స్ ఇచ్చారు. 603 నోబెల్ అవార్డ్స్ ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? 962 మందికి ఇచ్చారు. 962 పర్సన్స్ కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సరే వీళ్ళలో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయండి అంటే ఆర్గనైజేషన్స్ వచ్చి 25 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 25 ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్. 1901 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది ఫీమేల్ పర్సన్స్ కి నోబెల్ అవార్డు ఇచ్చారు? సో ఎంతమంది ఫీమేల్స్ కి ఇచ్చారండి? సో ఇది కూడా చెప్పండి. ఫీమేల్స్ ఎంతమందికి ఇచ్చారు? సో ఆడవాళ్ళకి ఎంతమందికి ఇచ్చారండి అంటే 57 మందికి ఇచ్చారు. 57 ఫీమేల్స్ కి ఇవ్వడం జరిగింది అని చెప్తాం. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సరే సో ద్రావిడ ఆర్కిటెక్చర్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ విచ్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా? సో ద్రావిడ ఆర్కిటెక్చర్ అనేది ఇండియాలో ఏ టెంపుల్ ఎక్కువగా కనబడుతుందండి అంటే ద్రావిడ అంటే మొత్తం మన సౌత్ సైడ్ ఉన్న ప్రతిదీ ద్రావిడన్ పార్టే అందుకే కన్సిడర్ చేస్తాం. తమిళనాడు అవ్వచ్చు, చాలా టెంపుల్స్ లో ద్రావిడ స్టైల్ అనేది కనబడుతూనే ఉంటుందండి. బట్ ఎస్పెషల్ గా ఎక్కువగా మనం మాట్లాడాల్సింది ఏ టెంపుల్ లో కనబడుతుందంటే మీనాక్షి టెంపుల్. మధుర మీనాక్షి టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే మన తమిళనాడు స్టేట్ లో టెంపుల్ ఉంది కదా, చెన్నై దగ్గర. సో ఈ టెంపుల్ లో మధుర మీనాక్షి టెంపుల్ లో మనకి ఎక్కువ స్కల్ప్చర్స్ మొత్తం కూడా సో ద్రావిడియన్ స్టైల్లో మనకి కనబడతాయి అనమాట. సో అలాగే తమిళనాడు స్టేట్ లో ఇంకొక ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. సో వేర్ ఈస్ ద బృహదేశ్వర టెంపుల్ వాస్ లొకేటెడ్? బృహదేశ్వర టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడగొచ్చు. సో ఎక్కడుంది? ఇది తంజావూరులో ఉందండి. తంజావూరు అంటే తమిళనాడునే కదా. రాజరాజ చోళుడు ఈ టెంపుల్ కట్టించడం జరిగింది. సో ఓకేనా? 11th సెంచురీలో దీన్ని కట్టారండి. సో ఏది రాజరాజ చోళ కట్టిన టెంపుల్ ఒకటి తంజావూరు టెంపుల్. అది దాన్ని మనం బృహదేశ్వర టెంపుల్ అని కూడా పిలవచ్చు. సరే దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విరూపాక్ష టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పండి. విరూపాక్ష టెంపుల్, విరూపాక్ష. సో విరూపాక్ష టెంపుల్ ఎక్కడుంది అంటే ఇది హంపీలో ఉందని చెప్తాం. విరూపాక్ష. సో హంపి అంటే ఎక్కడ? విరూపాక్ష. హంపి అంటే కర్ణాటక స్టేట్ అనే కదా. సరే మరి శ్రావణ బెళగోళ టెంపుల్ ఇది ఎక్కడుంది? శ్రావణ బెళగల టెంపుల్ వాస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దట్ ఈస్ ఆల్సో కర్ణాటక స్టేటే కదా శ్రావణ బెళగోళ. వైష్ణోదేవి టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉందండి వైష్ణోదేవి. అమర్నాథ టెంపుల్ కూడా జమ్మూ కాశ్మీర్ లోనే ఉంది. మరి కోణార్క్ టెంపుల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి? కోణార్క్ టెంపుల్ ఎక్కడుంది? కోణార్క్ టెంపుల్ ఎక్కడుంది అంటే ఒడిశా స్టేట్ అని చెప్తాం. మరి దీన్నే కోణార్క్ సన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. కోణార్క్ సన్ టెంపుల్ ఎక్కడ? ఒరిస్సా స్టేట్ లో ఉందని చెప్తాం. మరి బృహదేశ్వర టెంపుల్ ఇది ఆల్రెడీ మీకు చెప్పేశాను. సరే లింగరాజ టెంపుల్ అనేది ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి? లింగరాజ టెంపుల్. సో లింగరాజ టెంపుల్ ఎక్కడుంది అంటే ఇది మనకి ఒడిశా స్టేట్ లో ఉందని చెప్తాం. ఇది కూడా ఒడిశా స్టేట్ లోనే. కోణార్క్ టెంపుల్ ఒడిశాలోనే, లింగరాజ టెంపుల్ కూడా, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఒరిస్సా స్టేట్ లోనే ఉన్నాయి. కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ కాశీలో ఉంది. తిరుపతి బాలాజీ టెంపుల్ తిరుపతిలో ఉంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది ఎక్కడుంది? అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది మనకి కేరళలో తిరువనంతపురం ప్లేస్ లో ఉందని చెప్తాం. సో ఇలాంటి టెంపుల్స్ మీకు ఎగ్జామినేషన్స్ లో అడగడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి టెంపుల్స్ గురించి చూడాలి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. సో విచ్ ఈస్ ద 17th రైల్వే జోన్? 17వ రైల్వే జోన్ ఏది అంటున్నాం. ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? సో ఇండియా మొత్తం మీద మనకి టోటల్ రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయండి అంటే మొత్తం 18 ఉన్నాయండి. వీడు అడిగింది 18వ కాదు, 17వ రైల్వే జోన్ ఏంటి అని అడుగుతున్నా. దాన్ని మనం కోల్కతా మెట్రో రైల్వే జోన్ అంటాం. కోల్కతా మెట్రో రైల్వే జోన్ ఇది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్ అని ఉందిగా. సో ఇది 17వది. మరి 18వ రైల్వే జోన్ ఏది? విచ్ ఈస్ ద 18th రైల్వే జోన్ ఆఫ్ ఇండియా? అది విశాఖపట్నం రైల్వే జోన్ అండి. రీసెంట్ గా దాన్ని 18th రైల్వే జోన్ కింద డిక్లేర్ చేశారుగా. ఏది? వైజాగ్ రైల్వే జోన్. దాన్ని మేము విశాఖపట్నం రైల్వే జోన్ ఈస్ ద 18th రైల్వే జోన్ ఇన్ ఇండియా.
మరి ఇంకొన్ని రైల్వే జోన్స్ చూద్దాం. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ రైల్వే జోన్? సెంట్రల్ రైల్వే జోన్ అంటాం కదా, సెంట్రల్ రైల్వే జోన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి అంటే మనం దీనికి హెడ్ ఆఫీస్ ముంబైలో ఉందని చెప్తాం. ఎక్కడ? ముంబై. మరి అలాగే ఈస్టర్న్ రైల్వే జోన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఈస్టర్న్. సో ఈస్టర్న్ రైల్వే జోన్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి మనం కలకత్తాలో ఉందని చెప్తాం, కలకత్తా. మరి ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కడ ఉంది? ఈస్టర్న్ సెంట్రల్. సో ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్ ఇది ఎక్కడుందండి అంటే హజీపూర్ లో ఉందని చెప్తాం. హజీపూర్, హజీపూర్ అంట. మరి ఈస్ట్ కోస్ట్ ఎక్కడుంది? ఈస్ట్ కోస్ట్. సో ఈస్ట్ కోస్ట్ ఎక్కడుందండి అంటే ఇది మనం భువనేశ్వర్ లో ఉందని చెప్తాం కదా, భువనేశ్వర్. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? భువనేశ్వర్ అని చెప్తాం. మరి మేబీ అడగొచ్చు కదా ఎగ్జామినేషన్స్ లో, మరి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడంటే సౌత్ సెంట్రల్. సౌత్ సెంట్రల్ అంటే ఇది బందర్కి బాగా తెలిసిందే, మనందరం అప్లై చేసిన, మీరు ఆర్ఆర్బీకి చాలా మంది ఇక్కడే అప్లై చేస్తుంటారు. సౌత్ సెంట్రల్ ఇది ఎక్కడండి అంటే సికింద్రాబాద్ అని చెప్తాం కదా, సికింద్రాబాద్. మరి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ ఎక్కడ ఉంది? సౌత్ వెస్టర్న్. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ ఇది ఎక్కడ ఉందంటే వీ కెన్ సే ద ఆన్సర్ వచ్చి హుబ్లీలో ఉందని చెప్తాం. హుబ్లీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానండి, మేబీ అడగొచ్చేమో ఎగ్జామ్ లో మిమ్మల్ని. ఏంటా క్వశ్చన్ అంటే, సో రీసెంట్ గా ఏ రైల్వే జోన్ యొక్క పేరు మార్చారు అంటే ఏ రైల్వే స్టేషన్ యొక్క పేరు రీసెంట్ గా మార్చడం జరిగింది అంటే అది కర్ణాటకలో ఉన్న రైల్వే స్టేషన్ పేరేనండి. సో లేదా ఇంకోలాగా అడగొచ్చు, కర్ణాటకలో ఉన్న హుబ్లీ రైల్వే స్టేషన్ పేరుని ఎలా మార్చారు? హుబ్లీ రైల్వే స్టేషన్ పేరుని ఏ విధంగా మార్చడం జరిగింది అని అడగొచ్చు. ఆన్సర్ వచ్చేటప్పటికి శ్రీ సిద్ధార్థ స్వామీజీ. శ్రీ సిద్ధార్థ స్వామీజీ రైల్వే స్టేషన్ కిందకి పేరు మార్చడం జరిగింది. దేనికి? హుబ్లీ రైల్వే స్టేషన్ కి ఆ పేరు మార్చారు. ఇంతకుముందు హుబ్లీగా ఉండే, తర్వాత దాని పేరు హుబ్బాలీగా మార్చారు. ఇప్పుడేమో ఏకంగా శ్రీ సిద్ధార్థ స్వామీజీ రైల్వే స్టేషన్ కిందకి పేరు మార్చేశారు. ఓకేనా? అది ఎక్కడ ఉంది? కర్ణాటక స్టేట్ లోనే ఉందని చెప్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. సో విచ్ స్టేట్ ఈస్ యూజింగ్ ద హైయెస్ట్ కెమికల్ ఫెర్టిలైజర్స్? ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ ని ఏ రాష్ట్రంలో వాడుతున్నారని క్వశ్చన్ అడిగారు. సో చూడండి, ఏ రాష్ట్రంలో ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నారండి అంటే పంజాబ్ అండి. సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు. ఒక హెక్టార్ అంటే 2 ఎకరాలండి. అప్ టు 2 ఎకరాల వరకు దాన్ని ఒక హెక్టార్ అంటాం. ఒక హెక్టార్కి ఇక్కడ ఈ స్టేట్ లో దగ్గరగా 187 కేజీల, ఆల్మోస్ట్ 180 ప్లస్ అనమాట, 180 ప్లస్ కేజీస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇక్కడ వాడుతున్నారు. మరి 2 ఎకరాలకి అంత వాడుతున్నారంటే మరి హైలీ పొల్యూటెడ్ కదా, హైలీ కంటామినేటెడ్ అయిపోయింది అనమాట. సో అంత ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారని చెప్తాం. సో దాని తర్వాత పంజాబ్ స్టేట్ లోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. దాని తర్వాత దెన్ హర్యానా స్టేట్ లో వాడుతున్నారు. తర్వాత లైక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా ఎక్కువ వాడుతున్నారు. తర్వాత వెస్ట్ బెంగాల్ స్టేట్ లో కానీ వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 120, 130, 170, 160 కూడా వాడేస్తున్నారు అనమాట. అన్ని కేజీల, 2 ఎకరాలకి అన్ని కేజీల ఫెర్టిలైజర్స్ వాడుతున్నారని చెప్తాం. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మేబీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్తాం. ఏది అంటే ఇండియా మొత్తం మీద ఏ స్టేట్ లో అసలు ఫెర్టిలైజర్సే వాడకుండా, ఫెర్టిలైజర్స్ అంటే కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు? సో విచ్ ఈస్ ద స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ డూయింగ్ ద ఆర్గానిక్ ఫార్మింగ్? సో ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏది అని క్వశ్చన్ అడగొచ్చు. ఆ క్వశ్చన్ ఏది అంటే దానికి ఆన్సర్ సిక్కిం స్టేట్ అండి. సిక్కిం స్టేట్ కంప్లీట్లీ ఆర్గానిక్ స్టేట్ అవుతుంది. కంప్లీట్లీ ఆర్గానిక్ స్టేట్ అంటే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఏది ఇండియాలో అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి సిక్కిం అని కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి, ఏమవుతుంది? ఆర్గానిక్. సో సిక్కిం రాష్ట్రం అవుతుంది. ఏది? ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించే రాష్ట్రం ఏది అంటే సిక్కిం అని చెప్తాం. మరి ఎక్కువ కెమికల్స్ వాడి చేసేది ఏది అంటే పంజాబ్ స్టేట్ అవుతుందండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? సో జెనెటిక్స్ కి ఫాదర్ ఎవరు? జీన్స్ రిలేటెడ్ అంటే ఈ శాస్త్రాన్ని ఈ పర్సన్ ఎప్పుడు కనిపెట్టాడంటే 19వ శతాబ్దంలో చెప్పడం జరిగింది. సో జెనెటిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఎవరండి ఇంతకీ ఆ పర్సన్ అంటే అతని పేరు చూడండి, ఇతని పేరు జర్జర్ మందాల్ అనే పర్సన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగారు చూడండి. దట్ ఈస్ కళాజే జర్జర్ మందాల్ అనే పర్సన్. ఇతనే జెనెటిక్స్ గురించి మాట్లాడారు. సో ఒక హ్యూమన్ బీయింగ్ కి జీన్స్ అనేది ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్స్ కి, ఫాదర్ నుంచి చైల్డ్ కి, ఇవన్నీ జీన్స్, పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకి జీన్స్ వస్తాయని చెప్పి, జీన్స్ ఈజ్ అ మెయిన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరండి అంటే అతను, హిజ్ నేమ్ ఈస్ కళాజే ద గ్రీనర్ మెందల్ అనే పర్సన్ చెప్పడం జరిగిందండి. ఓకేనా? సో ఇతను 19th శతాబ్దంలో ఈ మాట చెప్పాడనమాట. సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. ఆ సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్? ఇండియన్ ఆర్కిటెక్చర్ కి ఫాదర్ ఎవరు అని చెప్తున్నామండి. ద ఆన్సర్ వచ్చేటప్పటికి అలెగ్జాండర్ కన్నింగం అనే పర్సన్ ఇండియన్ ఆర్కిటెక్చర్ కి, సారీ నాట్ ఆర్కిటెక్చర్, ఇండియన్ ఆర్కియాలజీకి ఫాదర్ ఎవరండి అంటే ఆ పర్సన్ పేరు ఏం చెప్పొచ్చు అంటే దట్ ఈస్ హిజ్ నేమ్ ఈస్ అలెగ్జాండర్ కన్నింగరం అని చెప్తాం అనమాట. మరి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే, సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే ఏం చెప్తాం? అతని పేరు ఏమవుతుందంటే హిజ్ నేమ్ ఈస్ వీ కెన్ సే ఓకే విలియం దట్ ఈస్ ఫ్లాండింగ్.
సో విలియం ఫ్లైండింగ్ అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అయితే ఎవరవుతుందండి అంటే హిజ్ నేమ్, అతని పేరేంటి ఏమవుతుందంటే అలెగ్జాండర్ కన్నింగమ్ అనే పర్సన్ పేరు చెప్తాం అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమవుతుందంటే చూడండి. సో విచ్ మూవ్మెంట్ వాస్ స్టార్టెడ్ ప్యారలల్ టు ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఓన్లీ. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి ప్యారల్ గా స్టార్ట్ అయిన మూవ్మెంట్ ఏది అని అడుగుతున్నారు. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి ప్యారలల్ గా స్టార్ట్ అయిన మూవ్మెంట్ ఏది అంటే ద ఆన్సర్ వీ కెన్ సే ఖిలాఫత్ మూవ్మెంట్ అని చెప్తాం. యాక్చువల్గా ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది టర్కీలో స్టార్ట్ అయిన మూవ్మెంట్ అండి. సో అప్పట్లో 1915లోనే స్టార్ట్ అయింది. మరి ఇండియాలో 1919 నుంచి 1924 వరకు ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ జరిగింది. అంటే ఏం లేదండి, సో టర్కీలో సో ఖిలాఫత్ అంటే ఒక ముస్లిం ఒక పెద్ద ఒక ముస్లిం ట్రూప్స్ కి ఒక హెడ్ ని ఖిలాఫత్ అని పిలుస్తాం. అంటే ఖలీఫా అని పిలుస్తారు. ఖలీఫా అంటే ఏంటి, ముస్లిం ఒక పెద్దని. అంటే మనం మన పాప్స్ ఎలాగైతే ఉంటారో క్రిస్టియానిటీకి వాటికన్ సిటీలో పాప్స్ ఎలాగైతే ఉంటారో ఖలీఫాస్ అనేవాళ్ళు ముస్లిం గ్రూప్ కి పెద్దలు అని చెప్తాం అనమాట. సో ఈ వీళ్ళు చేసిన ఒక మూవ్మెంట్ అండి, అలీ బ్రదర్స్ అనే వాళ్ళు ఖిలాఫత్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. టర్కీ నుంచి జరిగింది ఈ మూవ్మెంట్ అనేది. ఇండియాలో కూడా 1990 నుంచి జరిగింది. 1990 నుంచి 1924 వరకు ఖిలాఫత్ మూవ్మెంట్ రన్ అవుతుందని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ కి ప్యారలల్ గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి ప్యారలల్ గా 1919లో ఇండియాలో స్టార్ట్ అయ్యి 1924 వరకు జరుగుతుంది. కాబట్టి మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇండియాలో ఎప్పుడు జరిగింది, 1920లో జరిగింది. మరి ఆ 1920లో జరిగిన ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, సో మహాత్మా గాంధీ గారు రన్ చేశారు కాబట్టి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఆ టైంలో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దేనికోసం చేశారండి అంటే రౌలత్ యాక్ట్ ఏదైతే స్టార్ట్ చేశారో దాంతో పాటు జలీల్వాలా బాగ్ మ్యాసక్రేకి ఆ ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారని చెప్తాం. సో అదే టైంకి ఖలీఫాలు కూడా ముస్లిమ్స్ కూడా కలిసి ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది టర్కీ నుంచి స్టార్ట్ చేశారని చెప్తాం. సో అలీ బ్రదర్స్ అనే వాళ్ళు ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారని చెప్తామండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు హూ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ మెయిల్ 100 మీటర్స్, దట్ ఈస్ 100 మీటర్స్ ఇన్ IAAF 2019 ఓన్లీ. 2019లో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్. IAAF అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ అని చెప్తాం. మరి ఆ ఫెడరేషన్ 100 మీటర్స్ లో ఎవరికి గోల్డ్ మెడల్ వచ్చింది? ఎవరికి వచ్చిందండి అంటే ఒక USA రన్నర్ కి ఇచ్చారండి ఆ గోల్డ్ మెడల్. ఆయన పేరు ఏంటండి అంటే ఇతని నేమ్ క్రిస్టియన్ కోలెమాన్ అంటాం. క్రిస్టియన్ కోలెమాన్ కి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్ గా ఈ క్రిస్టియన్ కోలెమాన్ ని వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇతను 2 సంవత్సరాల పాటు సస్పెండ్ చేశారు. 2022 వరకు ఇతను సస్పెన్షన్ జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇతను ఫాలో అవ్వలేదనే ఉద్దేశంతో ఇతన్ని 2 సంవత్సరాల పాటు సస్పెన్షన్ వెయిట్ వేశారు ఇతని మీద. సో కాబట్టి 2022 వరకు కూడా ఇతను గేమ్స్ ఆడలేడని చెప్పొచ్చు అనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇది అథ్లెటిక్ ఫెడరేషన్ ఎక్కడ జరిగింది 2019లో. సో 2019లో ఈ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే దోహాలో జరిగిందని చెప్తాం. దోహా అనేది ఏ దేశానికి క్యాపిటల్ అవుతుందండి అంటే దోహా అనేది ఖతర్ కి క్యాపిటల్ అవుతుంది కదా. ఖతర్ కంట్రీకి క్యాపిటల్ ఏది, దోహా అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకో విషయం చూడండి, 2022లో జరగబోతుంది. 2022లో సో 2022లో దీన్ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారండి అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి USA అవుతుంది. USA లో జరగబోతున్నాయని చెప్తాం. సో ఇంతకీ దీనికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది IAAF కి? సో ఇంటర్నేషనల్ దీనికి హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి మొనాకోలో ఉందని చెప్తాం. సో మొనాకోలో దీనికి హెడ్ క్వార్టర్స్ ఉందని చెప్తామండి. దేనికి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ వచ్చు, లేదా వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్ అని కూడా పిలవచ్చు అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో విచ్ ఈస్ బుక్ హ్యాస్ రిటన్ బై ప్రేమ్చంద్ ఒక ఫేమస్ ఆథర్ కదండి. ప్రేమ్చంద్ రాసిన ఒక బుక్ పేరు చెప్పండి. నిర్మలా అనే బుక్ ఆయనే రాశారు. నిర్మలా ఒక బుక్ కాదండి. సో నిర్మలా బుక్ ఆయనే రాశారు. దెన్ అలాగే మానా సరోవర్ అనే బుక్ ఆయనే రాశారు. మానా సరోవర్, MAANA. సో దట్ ఈస్ మానా సరోవర్ అనే పుస్తకం కూడా ప్రేమ్చందే రాశారు. అలాగే కఫన్ అనే బుక్ కూడా ఇతనే రాశారు. కఫన్ అనే బుక్ కూడా ఎవరు రాశారంటే ప్రేమ్చందే రాయడం జరిగింది. గబన్ అనే బుక్ కూడా ఇతనే రాశారు. సో గబన్ అనే బుక్ కూడా ఎవరు రాశారంటే ప్రేమ్చందే రాశారండి. అతని రాసిన దాంట్లో చాలా ముఖ్యమైన నావెల్స్ అని చెప్తాం. సో ఒకటి నిర్మల ఒకటి, అలాగే మానసరోవర్ ఒకటి, కఫన్ ఒకటి, అలాగే గబన్ అనే బుక్స్ అనమాట. ఇవన్నీ ప్రేమ్చంద్ గారే రాయడం జరిగిందండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇంకొక పాయింట్, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ సాయిల్ కి pH వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో pH వాల్యూస్ అనేవి ఎలా ఉంటుందండి అంటే సో pH వాల్యూకి రేంజ్ వచ్చి మనం 0 to 14 వరకు మాట్లాడతాం. 0 to 14, 0 నుంచి 14 వరకు మనం pH వాల్యూస్ గురించి మాట్లాడతాం కదా. సో దీంట్లో ఇప్పుడు ఒక స్కేల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇది 0 అనుకుందాం. సో ఇది మనం 14 అనుకుందాం. సో ఇక్కడ మనం ఒక 7 ని రిప్రజెంట్ చేస్తాను. 7. సో 7 అంటే లెస్ దెన్ గనక 7 ఉన్నట్లయితే వీటిని మనం ఎసిడిక్ నేచర్ ఉన్న వాటి అని పిలుస్తాం, ఎసిడిక్. అదే మోర్ దెన్ 7 గనక ఉన్నట్లయితే pH వాల్యూ అది బేసిక్ నేచర్ ఉన్న వాల్యూస్ అని చెప్తాం, బేసిక్. ఓకేనా? 0 to 7 పాయింట్స్ ఉంటే అది ఎసిడిక్ అవుతుంది. 7 నుంచి 14 వరకు ఉంటే అది బేసిక్ నేచర్ అవుతుంది. మరి వీడు అడిగింది దేనికి అడిగాడు, సాయిల్ కి అడిగాడు. కాబట్టి సాయిల్ కి ఎంత ఉంటుందండి అంటే
3.5 నుంచి 10 వరకు ఉంటుందండి. 3.5 పాయింట్స్ నుంచి 10 వరకు ఉండొచ్చు అనమాట. అంటే ఇది ఒక అసిడిక్ నేచర్ నుంచి బేసిక్ నేచర్ వరకు ఫ్లోట్ అవుతుంది. అది సాయిల్ బట్టి ఒక్కొక్క సాయిల్‌కి ఒక్కొక్కలాగా ఉంటుందని చెప్తాం. సరేనా? ఇప్పుడు చూద్దామండి. హెవీ రెయిన్‌ఫాల్ జరుగుతున్న ప్లేసెస్‌లో ఉన్న సాయిల్స్‌కైతే హెవీ రెయిన్‌ఫాల్ బాగా వర్షాలు పడిన తడి నేలలు అని చెప్పొచ్చనమాట. ఓకేనా? హెవీ రెయిన్‌ఫాల్ ఎక్కువగా ఉన్న వాటిలో. సో, హెవీ రెయిన్‌ఫాల్ ఎక్కువగా ఉన్న ల్యాండ్స్‌లో పీహెచ్ వాల్యూ అనేది దగ్గరగా 5-7 వరకు ఉండొచ్చు. 5-7 వరకు ఉండొచ్చనమాట. అదే మరి డ్రై ల్యాండ్స్ అయితే ఏదైతే ఉన్నాయో డ్రై ల్యాండ్స్ అంటాం కదా! తక్కువ వర్షపాతం ఉన్న ప్లేసెస్ అని చెప్పొచ్చు. అక్కడ 6.5 నుంచి 9 వరకు ఉండొచ్చనమాట. 6.5 నుంచి 9 పాయింట్స్ వరకు ఉండొచ్చు. అది మనకి సాయిల్‌కి ఉండే నేచర్ బట్టి ఆ వాటర్ కంటెంట్‌ని బట్టి మారుతూ ఉంటుందని చెప్తాం. మరి వాటర్‌కి వాటర్‌కి పీహెచ్ వాల్యూ ఎంతుంది? వాటర్‌కి పీహెచ్ వాల్యూ ఎంతంది అంటే దానికి మనం 7 అని చెప్తాం. 7 అంటే న్యూట్రల్ అని మీనింగ్ ఏది? 7 అంటే న్యూట్రల్ అని చెప్తాం. సరేనా? సరే. వాటర్‌కి ఎంత పీహెచ్ వాల్యూ అనేది 7 ఉంటుంది. సరే ఇంకొన్ని మాట్లాడదాం ఎగ్జామ్‌లో. వాట్ ఈస్ ద పీహెచ్ వాల్యూ ఆఫ్ మిల్క్ అని అడిగారనుకోండి ఏం చెప్తాం? సో, వాట్ ఈస్ ద పీహెచ్ వాల్యూ ఆఫ్ మిల్క్? సో, చెప్పండి మిల్క్‌కి పీహెచ్ వాల్యూ ఎంతుంటుంది? సో, మిల్క్‌కి దగ్గరగా 6.5 నుంచి 6.7 వరకు ఉండొచ్చు. 6.5-6.7 అన్నమాట. అంటే మీరు ఈ వాల్యూ 6 అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అంటే మీకు ఆల్‌మోస్ట్ 6 ఎగ్జామినేషన్స్‌లో మీకు ఆప్షన్స్‌లో 6 ఉన్నా కరెక్టే అవుతుందండి. ఐ మీన్ 6 అంటే 6.5 లేదా 6.4 6.7 ఈ వాల్యూస్ అన్నారు. సో, ఆ రేంజ్ అని చెప్తాం. 6.5 నుంచి 6.7 ఇవన్నీ మిల్క్‌కున్న పీహెచ్ వాల్యూస్ అనే మాట్లాడతాం. సరే అలాగే మరి మన హ్యూమన్ బ్లడ్‌కి ఇంకో క్వెషన్. సో, వాట్ ఈస్ ద పీహెచ్ వాల్యూ ఆఫ్ దట్ ఈస్ హ్యూమన్ బ్లడ్ చెప్పండి. సో, హ్యూమన్ బ్లడ్‌కి పీహెచ్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఎంత? మీరు చెప్పండి ఎగ్జామ్‌లో అడగొచ్చుగా క్వెషన్ అనేది. హ్యూమన్ బ్లడ్‌కి పీహెచ్ వాల్యూ ఎంత ఉండొచ్చండి అంటే, ద ఆన్సర్ వచ్చేటప్పటికి 7.35 వరకు ఉండొచ్చు. దేనికి? బ్లడ్‌కి పీహెచ్ వాల్యూ అంటాం. మరి సీ వాటర్‌కి పీహెచ్ వాల్యూ ఎంత ఉండొచ్చు? సీ వాటర్‌కి. సో, సీ వాటర్‌కి పీహెచ్ వాల్యూ ఎంత ఉండొచ్చండి అంటే 7.5 నుంచి 8.4 వరకు ఉండొచ్చు. దేనికి? 7.5 నుంచి 8.4 వరకు సీ వాటర్‌కి ఉండడానికి ఎక్కువగా స్కోప్ ఉందని చెప్తాం. మరి హ్యూమన్ సెలైవా మన సెలైవాకి ఎంత ఉండొచ్చండి అంటే సెలైవా. సో, హ్యూమన్ సెలైవాకి ఉండే పీహెచ్ వాల్యూ అనేది 6.2 నుంచి 7.6 వరకు ఉండొచ్చు. దేనికి? హ్యూమన్ సెలైవాకి పీహెచ్ వాల్యూస్ అంట. సరే. నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో, అడగొచ్చండి ఈ క్వెషన్స్ అనేవన్నీ కూడా. సో, వాట్ ఈస్ ద డిస్టెన్స్ అలాగే ఫోర్స్‌కి ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి ఫోర్స్‌కి ఎస్ఐ యూనిట్ ఏంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి న్యూటన్ అవుతాయి. ఫోర్స్‌కి ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది? న్యూటన్ అవుతుంది. అలాగే ప్రెషర్‌కి ఎస్ఐ యూనిట్ చెప్పండి ప్రెషర్‌కి. సో, ఎగ్జామ్‌లో అడగొచ్చండి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్? ప్రెషర్‌కి ఎస్ఐ యూనిట్ వచ్చి పాస్కల్ అవుతుంది. సో, ఏమవుతుంది? పాస్కల్. పీఐఎస్‌సీఏఎల్ పాస్కల్ అవుతుంది. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇంపల్స్? ఇంపల్స్‌కి ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది? ఇంపల్స్‌కి ఎస్ఐ యూనిట్ న్యూటన్ సెకండ్ అవ్వొచ్చుంది. న్యూటన్ సెకండ్. న్యూటన్ సెకండ్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అవుతుంది? ఇంపల్స్‌కి అవుతుంది. సో, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అవ్వచ్చు, వర్క్ కానీ, ఎనర్జీ కానీ, ఎనర్జీ లేదా హీట్, ఎనర్జీ, వర్క్ ఆర్ హీట్. సో, వీటికి ఎస్ఐ యూనిట్ ఏమవుతుందండి అంటే జౌల్ అని పిలుస్తాం. జౌల్ అనేది వీటికి ఎస్ఐ యూనిట్ కిందకి కన్సిడర్ చేస్తాం. మరి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్? సో, యాక్సిలరేషన్‌కి ఎస్ఐ యూనిట్ ఏమవుతుందండి అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి మనం మీటర్ పర్ సెకండ్స్ స్క్వేర్ అంటాం. మీటర్ పర్ సెకండ్స్ స్క్వేర్. దీనికి ఇది ఎస్ఐ యూనిట్ కిందకి కౌంట్ అవుతుందన్నమాట. సో, ఓకేనా యాక్సిలరేషన్‌కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఎస్ఐ యూనిట్ కింద చెప్తాం. సో, చూడండి ఈ యూఎస్ఐ యూనిట్స్ మీ ఎగ్జామినేషన్స్‌లో మిమ్మల్ని అడగడానికి స్కోప్ ఉండొచ్చు. ప్రెషర్‌కి పాస్కల్ అవుతుంది, ఇంపల్స్‌కి న్యూటన్ సెకండ్, వర్క్ ఎనర్జీ ఆర్ హీట్‌కి జౌల్ అవుతుంది, యాక్సిలరేషన్‌కి మీటర్ పర్ సెకండ్స్ స్క్వేర్ అవుతుందన్నమాట. సో, ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే చూడండి. సో, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అండి. ఇప్పుడు నిన్న అడిగిన క్వెషన్ ఏంటంటే 2020లో హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత అంటాం. దాని ఆన్సర్ వచ్చేటప్పటికి 131. ఇప్పుడు అడిగింది 2019 కదా! ఎంత ఆన్సర్ అవుతుంది? 129 అవుతుంది. సో, ఇది నిన్న క్లాస్‌లో మీకు చెప్పానండి. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న దేశం ఏది అంటే నార్వే. ఇది 2020లోను ఇదే కంట్రీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 2019లో కూడా ఈ కంట్రీనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ ఎవరండి అంటే ఆర్గనైజేషన్ యూఎన్‌డీపీ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ర్యాంక్‌ని రిలీజ్ చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన ర్యాంక్ ఎంత? 94 అని చెప్తాం. కరప్షన్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత? 80. కరప్షన్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత? 80. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత? 48. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్? బీహార్‌కి చీఫ్ మినిస్టర్ పేరు ఎవరు? జనతా దళ్ యూనియన్ పార్టీ రీసెంట్‌గా అపాయింట్ అయ్యారు చూసారా? బీహార్ సీఎం నేమ్ ఈస్ నితీష్ కుమార్ ఈస్ సీఎం. ఫాగు చౌహాన్ అనే పర్సన్ బీహార్‌కి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఫాగు చౌహాన్.
ఫాగు చౌహాన్ అనే పర్సన్ బీహార్ కి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్, బీహార్ రిలేటెడ్ క్వశ్చన్. వాల్మీకి నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సో వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటారు? వాల్మీకి. సో వాల్మీకి నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది కూడా ఇది నేషనల్ పార్క్ అండి. ఇది బీహార్ స్టేట్ లోనే ఉంది. వాల్మీకి నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందంటే బీహార్ స్టేట్ లోనే ఉంది అని చెప్తామండి. సరేనా? మరి యూపీ స్టేట్ కి సీఎం పేరేంటి? యోగి ఆదిత్యనాథ్ అనే పర్సన్ అక్కడ సీఎం గా యాక్ట్ చేస్తున్నారని చెప్తాం. ఆనందీబేన్ పటేల్ అనే పర్సన్ యూపీకి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారని చెప్తాం. మరి అరుణాచల్ ప్రదేశ్ కి సీఎం పేరు చెప్తారా? అరుణాచల్ ప్రదేశ్. హూ ఇస్ సీఎం ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్ కి సీఎం పేరు ప్రేమా ఖండు చెప్తాం. ప్రేమా ఖండు. సో ప్రేమా ఖండు అనే పర్సన్ అరుణాచల్ ప్రదేశ్ కి సీఎం గా యాక్ట్ చేస్తున్నారు. బిడి మిశ్రా అనే పర్సన్ ఇక్కడ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. దేనికి? అరుణాచల్ ప్రదేశ్ కి. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరండి? దట్ ఈస్ బేడి మిశ్రా అనే పర్సన్. అస్సాం కి చీఫ్ మినిస్టర్ పేరేంటి? సర్బానంద సోనోవాల్ అనే పర్సన్ అస్సాం కి సీఎం గా యాక్ట్ చేస్తున్నారు. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ అస్సాం? జగదీష్ ముఖి ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ అస్సాం స్టేట్. జగదీష్ ముఖి. దెన్ అండ్ బిప్లబ్ కుమార్ దేబ్ అనే పర్సన్ ఏ రాష్ట్రానికి సీఎం? బిప్లబ్ కుమార్ దేబ్ ఈస్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? అండ్ దిస్ పర్సన్ ఈస్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం స్టేట్ అని చెప్తాం. సారీ, దిస్ పర్సన్ ఈస్ త్రిపుర స్టేట్ చీఫ్ మినిస్టర్ అండి. ఎవరు? బిప్లబ్ కుమార్ దేబ్ ఈస్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర అంటామండి. రమేష్ బ్యాస్ అనే పర్సన్ త్రిపురకి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. దెన్ నజ్మా హెప్తుల్లా అనే పర్సన్ ఏ రాష్ట్రానికి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మణిపూర్ అవుతుందండి. మణిపూర్ కి గవర్నర్. సత్యపాల్ మాలిక్ ఈస్ అ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి సత్యపాల్ మాలిక్ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు? ద ఆన్సర్ మేఘాలయ. మేఘాలయకి చీఫ్ మినిస్టర్ పేరేంటి? కర్నాడ్ సంగ్మా. అనే పర్సన్ మేఘాలయకి చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే మరి త్రిపురకి గవర్నర్ ఎవరు ఉన్నారండి? హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ త్రిపుర? రమేష్ బ్యాస్ అనే పర్సన్ త్రిపురకి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. దెన్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్? మారిషస్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ కళాజ్ ప్రవీద్ జగన్నాథ్. ప్రవీద్ జగన్నాథ్ అనే పర్సన్ మారిషస్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. మారిషస్ దేశానికి క్యాపిటల్ ఏంటో చెప్తారా? మారిషస్ కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుందంటే పోర్ట్ లూయిస్ అనేది దీనికి క్యాపిటల్ అవుతుంది. మరి కరెన్సీ ఏమవుతుంది? మారిషస్ రూపీ అనేది కరెన్సీ అవుతుంది. మారిషస్ రూపీ అనేది దీనికి కరెన్సీ కిందకి చెప్తాం అనమాట. సరే, మరి పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఇమ్రాన్ ఖాన్ ఈజ్ అ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. దెన్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? షేక్ హసీనా ఈజ్ అ బంగ్లాదేశ్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్. సో హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ వన్? మలేషియా కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? ముహాద్దీన్ యాసిన్ అనే పర్సన్ మలేషియాకి ప్రైమ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ముహాద్దీన్ యాసిన్. సో హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మయన్మార్ కి కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? ఆంగ్ సాన్ సూకీ. అనే పర్సన్ ఉన్నారు చూసారా? షీఈ్ ద ప్రైమ్ మినిస్టర్. రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా గెలవడం జరిగింది అక్కడే. సరేనా? ద షెరింగ్ అనే పర్సన్ టీ షెరింగ్. సో టీ షెరింగ్ అనే పర్సన్ ఏ రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ భూటాన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు ద షెరింగ్ అంటాం. టీ సైలెంట్ అవుతుంది, షెరింగ్. అది ఆ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు. దెన్ కేపీ ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ నేపాల్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మహేంద్ర రాజపక్స ఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మహేంద్ర రాజపక్స ఏ రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ చెప్పండి? మహేంద్ర రాజపక్స ఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక కదా. శ్రీలంకకి ప్రెసిడెంట్ అన్నదమ్ములు, తమ్ముడేమో ప్రెసిడెంట్, అన్నేమో ప్రైమ్ మినిస్టర్. గుటబాయ్ రాజపక్స ప్రెసిడెంట్ కదా అక్కడ. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ అండి. జార్ఖండ్ కి గవర్నర్ పేరేంటి? హేమంత్ సోరెన్ సీఎం కదా. గవర్నర్ ద్రౌపది ముర్ము ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గవర్నర్. సో ఎగ్జామినేషన్స్ లో గవర్నర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. దెన్ నెక్స్ట్ వన్ చూడండి. విటమిన్ B12 వల్ల వచ్చే విటమిన్ B12 యొక్క ఆల్టర్నేట్ నేమ్ ఏంటి? సో ఇంతకు ముందు క్లాస్ లో మీకు ఆల్టర్నేట్ నేమ్స్ చెప్పానండి. దాని సైనోకోబాలమిన్ అనేది విటమిన్ B12 యొక్క అనదర్ నేమ్ అని చెప్తాం. విటమిన్ B12 బాడీలో తగ్గితే మనకు వచ్చే రోగం పేరు అనీమియా. అనీమియా అనే ఒక డిసీజ్ అనేది విటమిన్ B12 డిఫిషియన్సీ వల్ల వచ్చే క్రియేట్ అయ్యే ఒక డిఫిషియన్సీ అని చెప్తామండి. రికెట్స్ అనేది బాడీలో ఏ డెఫిషియన్సీ తగ్గితే రికెట్స్ అంటాం కదా. రికెట్స్. సో చెప్పండి, రికెట్స్ అనేది ఒక వ్యాధి, ఇది ఒక డిసీజ్ అని చెప్తాం. రికెట్స్ బాడీలో ఏ విటమిన్ తగ్గితే వస్తుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి విటమిన్ డి అంటాం. విటమిన్ డి. విటమిన్ సెమిన్. క్యాల్సిఫెరోల్ అనేది విటమిన్ డి యొక్క పేరు అని చెప్తాం కదా. ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి అంటాం. స్కర్వీ అనేది స్కర్వీ. సో స్కర్వీ అనే ఒక డిఫిషియన్సీ అనేది ఏ విటమిన్ తగ్గితే వస్తుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి విటమిన్ సి అంటాం. సో విటమిన్ సికి ఇంకొక పేరు ఏంటండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్తాం. ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. మరి నైట్ బ్లైండ్నెస్ అనేది ఏ డిసీజ్? ఏ నైట్ బ్లైండ్నెస్ అనేది ఏ రోగం? ఈ రోగం అనేది దేని వల్ల వస్తుందండి అంటే నైట్ బ్లైండ్నెస్ అనేది. సో ఏది తగ్గితే వస్తుంది ఇది నైట్ బ్లైండ్నెస్ అనేది? విటమిన్ ఏ. రెటినాల్ అంటాం కదా విటమిన్ ఏని. సో విటమిన్ ఏ డిఫిషియన్సీ వల్ల మనకి రెటినాల్ అని పిలుస్తాం. దీనికి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటి? రెటినాల్.
సో థైమిన్ అంటే విటమిన్ B1 కి పేరేంటి? విటమిన్ B1 కి థైమన్ అని పిలుస్తాం కదా, థైమన్. సో ఇది డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ పేరేంటి? థైమిన్ తగ్గడం వల్ల బాడీలో ఏ డిసీజ్ వస్తుందండి అంటే బెరిబెరి అనే డిసీజ్ అంటాం కదా, బెరిబెరి. సో బెరిబెరి అనే డిసీజ్ అనేది తగ్గడం వల్ల వస్తుంది. సో చూడండి, విటమిన్స్ కి ఆల్టర్నేటివ్ నేమ్స్ ఒకసారి చూసుకోవాలి, అర్థమవుతుందా? వేరే ఏ విటమిన్ కి ఏ పేరు ఉంది, ఏ విటమిన్ తగ్గితే ఏ రోగం వస్తుంది, అవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఎగ్జామినేషన్స్ లో, ఓకేనా? సరే, కొంతమంది చెప్తున్నారండి దెన్ చైనాకి సంబంధించి కరెన్సీ కూడా ఎగ్జామ్ లో అడిగారని చెప్పి అంటున్నారు. సో చూడండి ఒకసారి, చైనాకి క్యాపిటల్ ఏమవుతుందంటే ఆన్సర్ వచ్చేప్పటికి మనం బీజింగ్ అనేది, సో బీజింగ్ అనేది చైనాకి క్యాపిటల్ చెప్తాం. కరెన్సీ ఏంటంటే రెన్మిన్బి అయినా చెప్పొచ్చు. ఆన్సర్ అనేది రెన్మిన్బి అనేది కూడా చైనాకి కరెన్సీనే అవుతుంది. ఇది వరల్డ్ కరెన్సీ అండి. ఇప్పుడు దాన్ని యువాన్ అనే కరెన్సీ కూడా చెప్పొచ్చు అనమాట. సో యువాన్ అయినా కరెక్ట్ ఆన్సరే, రెన్మిన్బి అయినా కానీ చైనాకి కరెక్ట్ ఆన్సరే అవుతుంది, ఓకేనా? సో ఎగ్జామినేషన్స్ లో కంట్రీ క్యాపిటల్ అండ్ కరెన్సీస్ ఒకసారి చూసుకోండి. సో మస్ట్ అండ్ షుడ్ ఒక ప్రతి స్లాట్ లో క్వశ్చన్ అడుగుతున్నారు వీటి మీద, సరేనా? సో ఈ రోజు సెషన్ కి ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.